సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వీళ్ళారా మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంశం పేరు భక్తి అంటే ఏమిటి? భక్తి 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 అని చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. అలాగే భక్తి పరులు, భక్తిహీనులు అన్న మాటలు కూడా మనకు చాలా ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి భక్తి అంటే ఏంటి అసలు అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములునైనా. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మా అందరి జీవితాల్లో దయచేశారు. మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి ఒక అంశమును పరిశీలించుతుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నట్టుగా గ్రహించి ఈ భూమి మీద దాన్ని అనుసరించి నీవు నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ భక్తి అనే విషయాన్ని గురించి ఈరోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఎక్కువ సార్లు భక్తిని గూర్చి చెప్పబడిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. భక్తిహీనత మీద మరియు దుర్నీతి మీద దేవుని కోపం అనేది పరలోకము నుంచి బయలుపరచబడుతుంది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దుర్నీతి మీద భక్తిహీనత మీద దేవుని కోపం ఎక్కడి నుంచి బయలుపరచబడుతుంది అంటున్నాడు? పరలోకము నుంచి బయలుపరచబడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంది. అంటే భక్తిహీనత మీద దుర్నీతి మీద కృప అనేది ప్రత్యక్షమై ఏం చెబుతుంది అంటే, ఈ భక్తిహీనతను దుర్నీతిని విసర్జించండి అన్న ఒక విషయాన్ని నీతిమంతులైన వారికి తెలియజేస్తూ ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. భక్తిహీనతను దుర్నీతిని విసర్జించి ఏం చేయాలి అని గనక మనం ఆలోచిస్తే, ఇక మీదట స్వస్థ బుద్ధి కలిగి ఉండి, నీతి కలిగి ఉండి, భక్తి కలిగి ఉండి మీ యొక్క జీవితాలను దేవుని సన్నిధిలో మీరు గడుపుతూ ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్న అనేక సందర్భాలు మనకు కనబడుతుంది. కాబట్టి ఈ కృప అనేది ఎలా బోధించబడుతూ ఉంది కృత నిబంధనలో అని మనం ఆలోచిస్తే, ఈ కృపా సందేశాన్ని ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత అక్కడి నుంచి ఆ సిలువలో నుండి వెలువడే ఆ కృపా సందేశము ఏంటి అని మనం ఆలోచిస్తే, మనుషులను రక్షించే దేవుని కృప మనుషులకు తెలియజేయబడుతూ ఉన్న ఒక పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే భక్తిహీనత మీద దేవుని ఉగ్రత అనేది ఉంది, అలాగే దుర్నీతి మీద కూడా దేవుని కోపం అనేది బయలుపరచబడుతుంది అన్న విషయాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. అంటే దేవుని కోపానికి గురి కాకుండా ఉండాలి అంటే, ఆయన దయకు మనము పాత్రులముగా ఉండాలంటే ఎలా ఉంటే ఆ కృప అనేది ఆయన యొక్క దయ అనేది మన మీదికి వస్తుంది అని మనం ఆలోచిస్తే, భక్తి కలిగి ఉంటే ఆ దేవుని యొక్క కృప అనేది మన మీదకు వస్తుంది, మనలని కృపకు పాత్రులనుగా చేస్తుంది అన్న విషయం మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే భక్తి లేకుండా మనుషులు ఈ లోకంలో జీవితాలు గడుపుతూ ఉన్న కారణంగా భక్తితో జీవించమని పరలోకం నుండి దేవుని యొక్క సందేశం అనేది ఈ సృష్టిని దేవుడు సృష్టించినప్పటి నుండి కూడా ప్రకటింపజేయిస్తూ ఉన్నాడు. అనేక ప్రవక్తల చేత, అదేవిధంగా తన దూతలను కూడా పంపుతూ అనేక మార్లు ఆయన ప్రకటింపజేస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనపడతాయి. కాబట్టి భక్తి అంటే అసలు ఏంటి ఈ భక్తి, దేనిని భక్తి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయునే అన్న మాట మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే భక్తి ఉన్నవారు ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ అని మనం ఆలోచిస్తే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి, అంతేకాకుండా ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ రెండు కూడా
ఒక భక్తిపరుని యొక్క జీవితంలో ఉండవలసిన లక్షణాలు, గుణాలు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటకుండా జీవించడం అనేది భక్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విషయం. అంటే లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని అంటించుకోకుండా బ్రతకడం కూడా భక్తి అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనము 2 పేతురు పత్రిక 1:3-4 కూడా చూడగలిగితే, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అంటున్నాడు. అంటే జీవమునకు ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, జీవమునకు భక్తికి కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి జీవానికి మరియు మనము ఈ లోకములో జీవించే జీవనానికి భక్తికి కావలసిన వాటన్నింటినీ కూడా ఉపయోగించుకుని ఈ ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటించుకోకుండా భయభక్తులతో జీవించడం అనేది దేవుని సంకల్పంలో ఒక భాగమై ఉంది. మొట్టమొదటి మనుషులైన ఆదాము అవ్వలను కూడా మనం చూస్తే, వాళ్ళు కూడా మొట్టమొదటి ఎలా ఉన్నారు అని అంటే భక్తిగానే దేవుని సన్నిధిలో వాళ్ళు కనబడినట్లుగా మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఆదాము అవ్వల దగ్గరికి అపవాది అనేవాడు రానంత వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే భక్తి కలిగే దేవుని సన్నిధిలో ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటకుండా తాను కాపాడుకోవడమే భక్తి అన్న విషయాన్ని ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా బ్రతికిన వారిలో చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. దానియేలు గ్రంథంలో దానియేలు గారు కూడా ఒక సందర్భంలో తనకు రాజుగారి దగ్గర నుండి వచ్చిన భోజన పదార్థాలను బట్టి తాను అపవిత్ర పరుచుకొనకూడదు అన్న ఒక నిర్ణయానికి వచ్చి తన భక్తిని చాటుకున్న ఒక సందర్భము మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథము 1:8-12 ఈ విధంగా వ్రాయబడింది. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకుని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము నొందని అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించున్నట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము అని ఇక్కడ నపుంసకుల అధిపతితో దానియేలు చెప్తున్న ఒక మాట మనం చూస్తున్నాం. అంటే దానియేలు భోజనము వలన కూడా నేను అపవిత్రపరచబడకూడదు అన్న ఒక నిర్ణయాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో తన భక్తిని చాటుకుంటూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే యూదులు ఇశ్రాయేలీయుల సమాజాన్ని మనం ఆలోచిస్తే వాళ్లకు తినవలసినవి కొన్ని, తినకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. లేవియ ఖండం 11వ అధ్యాయం మొత్తం మనం చదివితే దేనిని తినాలి, దేనిని తినకూడదు అన్న ఒక నియమాన్ని దేవుడు వారికి నియమించిన ఒక సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి భోజన పదార్థాలలో కొన్ని వారు తినకూడదు, తింటే అపవిత్రమైపోతారు అన్న ఒక నియమం ఆ రోజుల్లో వారికి ఉంది కనుక ఏదైతే రాజు ద్వారా వచ్చిన ఆ భోజనము ద్వారా మేము అపవిత్రులం అవ్వకూడదు అని అక్కడ దానియేలు గారు దాన్ని తిరస్కరించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఈ జంతువులలోను, పక్షులలోను, జలచరములలోను దేన్ని తినాలో దేన్ని తినకూడదో అన్న సమాచారము ఇశ్రాయేలీయుల వద్ద ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈ లోకంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, యూదులు ప్రత్యేకమైన వారు అని తెలియపరచడానికి ఇలాంటి కొన్ని నియమాలను దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసిన వారమైన. కాబట్టి యూదా దేశంలో పుట్టిన దానియేలు బబులోను రాజు స్వాధీనంలో ఉన్నప్పుడు రాజు భుజించు భోజనము, రాజు పానం చేయి పానము ఈ లోక జనులకు ఘనమైనదే కానీ నేను ఈ లోకస్తుడను కాను, దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడను కనుక తినుట విషయంలో తినకూడనివి, త్రాగకూడనివి కొన్ని మాకు ఉన్నాయి అన్న విషయాన్ని తెలియజేసి నిషిద్ధమైన వాటిని తినకుండా అక్కడ దానియేలు గారు
తన భక్తిని చాటుకున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఈ భక్తి అనేది ఏం చేస్తుంటుంది అంటే తనను అపవిత్రత నుండి కాపాడుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉండే భక్తిహీనత, ఇహలోక మాలిన్యాలు అంటకుండా ఉండే వారిని ఆ భక్తి ఏం చేస్తూ ఉంటుంది అంటే అనుదినము కాపాడుతూ ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి నీ స్నేహములోను, నీ సహవాసంలోను నీ భక్తి అపవిత్రమయ్యే అవకాశం ఉంది. నీ అలవాట్లలో, నీ ఆచారాల వ్యవహారాలలో కూడా భక్తి అనేది అపవిత్రమైపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నీ భక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతుంది. కాబట్టి భక్తి కలిగిన వారు ఏం చేస్తారు అంటే ఇహలోక సంబంధమైన మాలిన్యముల చేత తాను అపవిత్ర పరచబడకుండా కాపాడుకుంటారు తమను తాము. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా సిలువలో నుంచి బోధించిన సందేశం ఏంటి అని కూడా మనం ఆలోచిస్తే భక్తి కలిగి ఉండండి అన్న ఒక సందేశాన్ని అక్కడి నుంచి ఈ ఇహలోక మాలిన్యాలను అంటకుండా అపవిత్రత నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్న ఒక సందేశం మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రికలో కూడా యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను అన్న ఒక మాట కూడా మనకు కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారే మనకు మాదిరిగా ఉన్నారు కనుక భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించి మన భక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక భక్తికి ఉండే ఇంకొక విశేషమైన లక్షణాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే ప్రార్థనా జీవితం కలిగి ఉండటం కూడా ఏంటి అంటే భక్తిపరుని యొక్క లక్షణాలలో ఒక లక్షణము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబును పొందుకునే ఒక పరిస్థితి కూడా ఈ భక్తికి ఉండే లక్షణం. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకేమేలు చేయట్లేదు, ప్రత్యేకించి కృప అనుగ్రహించబడలేదు అంటే దేవుని సన్నిధిలో నీ భక్తి ఎలా లేదు అంటే సరిగా లేదు అని అర్థం. కాబట్టి భక్తి గలవారు ఏం చేస్తారు అంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథంలో 32వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జలప్రవాహములు పురలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే భక్తి గల వారు ఒక భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు అని చెబుతున్నాడు అనంటే ప్రార్థన చేయువారుగా ఉంటారు. మనకు ఇంకొక భక్తిపరుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడతాడు. అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయం మనము మొదటి నుంచి కనుక గమనించినట్లయితే కొర్నేలి అనే ఒక అన్యజనుడు మనకు అక్కడ కనబడతాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలను మనం చూడగలిగితే ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము అన్న ఒక సందేశాన్ని దేవుడు ఆ కొర్నేలికి దూత ద్వారా పంపించిన ఒక సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయనను గురించిన సాక్ష్యము ఏమని చెప్పబడుతుంది అంటే భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా అతడు ఎలాంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడట. కాబట్టి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు భక్తిపరుడు. ఈ భక్తిపరుని ప్రార్థనకు జవాబు కూడా ఇక్కడ మనకు వచ్చినట్టుగా కనబడుతుంది. ఆయన చేసిన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయి అంటున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాయి. కాబట్టి అక్కడి నుంచి ఒక దూత ఆయన యుద్ధకు పంపబడి పక్క గ్రామంలోనే ఎవరున్నారు, పేతురు అనే ఆయన ఉన్నాడు, ఆయనను పిలిపించుకుంటే నీకు నీ ఆత్మ రక్షణకు సంబంధించిన వాక్యాన్ని ఆయన నీకు తెలియజేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి భక్తిని కలిగిన జీవితం ఏది అంటే ప్రార్థన కలిగి ఉండటం. భక్తి కలిగిన జీవితము అలాగే చేసిన ప్రార్థనకు జవాబు పొందుకోవటం కూడా ఒక భక్తి కలిగిన జీవితానికి ఒక సంకేతముగా మనకు కనబడుతుంది. అంటే ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి యొద్దకు దేవుడు దూతను పంపుతాడు అని కాదు, కానీ ఎలాంటి అనుభవం మనకు ఉండాలి అని అంటే మనము మొరపెట్టిన ప్రార్థనకు సమాధానము మనం పొందుకునే విధంగా అది ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నా. కాబట్టి దేని విషయంలో ప్రార్థించావు, ప్రార్థించిన దాని విషయంలో ఫలితాన్ని పొందుకున్నావా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి భక్తి అనేది ఏం చేస్తుంది అంటే దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేలా ఒక మనిషిని దేవుని సన్నిధిలో నిలవబెడుతుంది. కొర్నేలి అనే భక్తిపరుడు ఆ భక్తిపరుడు కూడా దేవుని ప్రేమను తనకు, తన కుటుంబానికి, తన బంధువులకు, తన స్నేహితులకు కూడా పంచాలనుకున్నాడు. కనుకనే
పేతురును తన యుద్ధకు పిలిపించి దేవుని మాటల చేత ఆయనను కూడా హెచ్చరిక పొందాడు. వారందరికీ కూడా ఒక హెచ్చరికను జారీ చేసిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి భక్తిపరుని జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక భూమికను పోషిస్తుంది అన్న విషయాన్ని మనము గమనిస్తాం. దానియేలు గారు కూడా ఆయన చేసిన ప్రార్థనకి ఇంకా ప్రార్థన ప్రారంభించగానే అక్కడ నుంచి దూత ఆయన యుద్ధకు పంపబడిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్న భక్తి ప్రార్థనకు ఏం చేస్తుంది అంటే జవాబులను ఇస్తుంది. జవాబులు పొందిన ప్రార్థనా జీవితము భక్తికి ముద్రగా మనకి ఇక్కడ కనబడుతుంది. భక్తికి ఉండే ఇంకొక విశేషమైన లక్షణాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే అపోస్తల కార్యాల్లో 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చూడగలిగితే, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ. అంటే మనస్సాక్షిని దేవుని ఎడల మనుషుల ఎడల నిర్దోషముగా ఉంచుకొనుట కూడా అభ్యాసము చేసేదిగా భక్తిపరుడైన మనిషిలో మనకు కనబడుతుంది. అంటే ఒక భక్తిపరుడుగా ఉన్న మనిషి యొక్క మనస్సాక్షి ఎలా ఉంటుంది అంటే ఏదైనా తప్పిదం చేస్తే అది వెంటనే దోషారోపణ చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఈ భక్తి అనేది ఒక మనిషిని దేవుని సన్నిధిలో మనస్సాక్షి అనే దానిని నిర్దోషముగా ఉంచుకునే ఒక పరిస్థితి కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనము గమనించాలి. అంటే నిర్దోషమైన మనస్సాక్షి భక్తికి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దోషభరితమైన మనస్సాక్షికి భక్తిహీనత అన్న ఒక గుర్తింపు ఉంటే, నిర్దోషమైన మనస్సాక్షి ఎలాంటిది అంటే భక్తిపరుని యొక్క జీవితానికి సాక్ష్యముగా మనకు కనబడుతుంది. కాబట్టి మనిషిలో దేవుడించిన మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే మనిషిని దేవుని ఎదుట నిర్దోషునిగా నిష్కలంకునిగా నిలవబెడుతుంది అని తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రోమపత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండెగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రము తమ హృదయములే యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అంటున్నారు. అంటే ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే అది సరైనదైతే ఇది నీ మనస్సాక్షి సరైనదే, నీవు చేసింది సరైనదే అని మనసు గద్దిస్తుంది. ఒకవేళ చేసింది తప్పైనా సరే నలుగురిలో నేను చేసింది కరెక్టే అంటే అప్పుడు ఆ మనిషి మీద ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పు చేయకపోయినా మనలను లోకమంతా దూషించిన ఇలాంటి పరిస్థితుల్లో మన మనస్సాక్షి అనేది మనకు ఆదరణగా ఉంటుంది. అదేవిధంగా తప్పు చేసినా లోకమంతా మనలను మెచ్చుకున్న అలాంటి పరిస్థితుల్లో మనసాక్షి అలాంటి వారికి ఏం చేస్తుంది అంటే దోషారోపణ చేసే పరిస్థితులు కనబడతాయి. కాబట్టి మనము పరిశీలన చేయగలిగితే యోసేపు గారి విషయంలో జరిగిన సందర్భాన్ని కనుక మనం చూస్తే, పోతీఫరు భార్య విషయంలో ఆయన తప్పు చేయకపోయినా ఆమె అతని మీద ఏం చేసింది? నేరస్థాపన చేసిన పరిస్థితి కనబడుతుంది. అప్పుడు యోసేపు మనస్సాక్షి అతనికి ఓదార్పును దయచేసింది. అతడు చెరసాలలో వేయబడిన తర్వాత అతని మంచితనము వలన మరలా చెరసాల నుండి విడుదల చేయబడిన ఒక పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి భక్తి అనేది ఏం చేస్తుంది అంటే దేవుని ఎడలను మనుషుల ఎడలను మనస్సాక్షి అనేది మనలను నిర్దోషులుగా నిలవబెట్టే ఒక పరిస్థితులను కలిపి. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు కూడా ఉంటారు. అలాంటి వారు తప్పు చేసినా సరే తప్పును కూడా సమర్థించుకునే పరిస్థితుల్లో ఉంటారు. ఇంకొక భక్తికి ఉండే ఇంకొక లక్షణం కూడా మనము గమనించినట్లయితే సంతుష్టిని కలగజేస్తుంది భక్తి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలను మనం చూడగలిగితే, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకును మనుష్యుల వ్యర్థ వాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అంటున్నారు. కాబట్టి భక్తి అనేది ఏం చేస్తుంది అంటే మనుషుని సంతుష్టి గలవానిగా చేస్తుంది. అది ఎలాంటిది అంటే లాభసాధకమై ఉన్నది అని తెలియజేస్తుంది. ఆదికాండము 28వ అధ్యాయంలో 20 నుంచి 22 వచనాలు కూడా మనం చూస్తే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని
మ్రొక్కుకొనెను అన్న మాట కనబడుతుంది. అంటే అన్న వస్త్రాలతో సరిపెట్టుకోవాలనుకున్న యాకోబు గారికి దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని కూడా దయచేసి ఆశీర్వదించిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ భక్తి అనేది ఏం చేస్తుంది అంటే అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలు అనుకునేలా ఒక మనిషిని తయారు చేస్తుంది. కాబట్టి భక్తికి సంతుష్టి అనేది ఉంటుంది, అత్యాశగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. భక్తిపరుడైన వాడు అత్యాశ కలిగి ఉండడు అన్న విషయాన్ని మనం గమనించాం. కాబట్టి ఈ భక్తి అంటే ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటుకోకుండా జీవింపజేసే ఒక శక్తిని దయచేస్తుంది. అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక పరిస్థితిని కలగజేస్తుంది. ఆ ప్రార్థనకు జవాబులను పొందగలిగే జీవితం కూడా ఆ భక్తిపరునికి ఉంటుంది. అలాగే దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఆ భక్తిపరుణ్ణి తయారు చేస్తుంది. అదేవిధంగా సంతుష్టి కలిగిన జీవితం ఉండేదిగా కూడా భక్తి అనేది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక భక్తిపరుని జీవితం ఎలా ఉంటుంది అంటే ఏదైనా తప్పు జరిగితే దాన్ని దిద్దుకునే ఒక మంచి అలవాటు భక్తిపరుని జీవితంలో ఉంటుంది. అంటే దిద్దుబాటుని ప్రేమించేవాడే భక్తిపరుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే తప్పులేమైనా ఉంటే దిద్దుకునే మనస్సు చాలా తక్కువ మందికి కనబడుతుంది. భక్తిపరుని యొక్క స్వభావం ఏంటంటే ఏదైనా తప్పు ఒకవేళ చేస్తే దాన్ని సరిచేసుకోవాలనే ఒక ఉద్దేశము కలిగిన వాడు ఎవరు అంటే దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వాడు భక్తిపరుడు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయంలో మనం చూస్తే 16 నుంచి మనము ఆలోచన చేయగలిగితే భక్తిహీనులతో దేవుడు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధనను నీ నోట వచించెదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసెదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు, కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను అని ఇక్కడ మనం భక్తి అంటే ఏంటంటే దిద్దుబాటును ప్రేమించేదిగా ఉండాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంటే దిద్దుబాటును అసహించుకుని వారుగా కనబడుతూ ఉన్నారు. ఒక భక్తిపరుడు తన జీవితంలో ఎక్కడ లోపం ఉంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది అని తాను విమర్శించుకునేవాడుగా ఉంటాడు. దిద్దుబాటును ప్రేమించేది భక్తి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. తప్పులు చేస్తూ తప్పులను సమర్థించుకునేది ఏంటి? అది భక్తి కాదు, అది భక్తిహీనత. కాబట్టి భక్తిహీనుడు దేవుని గ్రంథాన్ని గురించి మాట్లాడే హక్కు లేనివాడు అని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి భక్తిహీనుడు దేవుని కట్టడను వివరించడానికి వీలు లేదు అని చెబుతున్నాడు. నా నిబంధన నీ నోటితో పలకకూడదు అంటున్నాడు. ఎవరు భక్తిహీనులు అంటే దిద్దుబాటును అసహించుకున్నవాడు భక్తిహీనుడు, దేవుని మాటను త్రోసివేయువాడు భక్తిహీనుడు, దొంగతో ఏకీభవించువాడు భక్తిహీనుడు, వ్యభిచారులతో సాంగత్యము చేయువాడు కూడా భక్తిహీనుడు, కీడు చేయవలనని నోరు తెరుచువాడు భక్తిహీనుడు, సహోదరుని మీద కొండెములు చెప్పువాడు భక్తిహీనుడు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి భక్తిహీనుని వలె ఉండక దిద్దుబాటును ప్రేమించు వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తిపరులుగా దేవుని సన్నిధిలో కనబడతారు. కాబట్టి దేవుని యొక్క కృపా సందేశం ఏంటి అంటే మన పాపములను భరించి పాపమెరుగని యేసుక్రీస్తును మన కొరకు పాపముగా చేసి మన శాపాన్ని భరించి మన శాపానికి శిక్ష అనుభవించి నీతిమంతులుగా మనలను తీర్చడానికి క్రీస్తు యొక్క బలి అనేది కల్వరి శిలువలో జరిగింది. ఆ సందేశాన్ని శిలువలో నుండి మన కొరకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి భక్తిహీనత ఉన్న చోట దేవుని ఉగ్రత ఉంటుంది. భక్తిహీనులుగా ఉండక భక్తిపరులుగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి భక్తిహీనులంగా కాకుండా ఉండాలంటే భక్తిహీన క్రియలను విసర్జించాలి. అలా విసర్జించగలిగితేనే మనము భక్తిని మన జీవితాలలో కనపరచు వారముగా ఉంటాం. దేవుని ఎదుట పరిశుద్ధమైన నిష్కలంకమైన భక్తి ఏది అని మనం ఆలోచన చేయగలిగితే యాకోబు పత్రికలో మనం ఇంతకు ముందే చూసినట్టు 1వ అధ్యాయం 27వ వచనంలో దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఇబ్బందులలో పరామర్శించుట ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటకుండా తాను కాపాడుకొనుటయే భక్తి అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో మాలిన్యం ఉంది, చెడుతనం ఉంది, పాపం ఉంది. కాబట్టి దేవుని ఉగ్రతను పొందే అవినీతి కూడా ఈ లోకములో వీటన్నింటినీ అంటకుండా తాము కాపాడుకోవడమే ఏంటి అంటే భక్తి అన్న విషయాన్ని మనం గమనించాలి. భోజన పదార్థాల వల్ల కూడా అపవిత్రులైపోతామన్న ఒక నియమము పాత నిబంధనలు మనకు కనబడుతుంది. దానియేలు ఎలాగైతే ఆ భోజన పదార్థాల వలన తాను
కాపాడుకున్నాడో, అంటే చివరికి భోజనమైనా సరే నా భక్తిని పాడు చేయకుండా ఉండాలి అన్న ఒక దృఢ సంకల్పము ఆయన కలిగి ఉన్నాడు. నేటి కాలములో ఏవైతే ఈ భ్రష్టత్వము, అదే విధముగా చెడుతనము, పాపము, ఇహలోక సంబంధమైన మాలిన్యము, వీటన్నిటికీ దూరముగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు దేవుని సన్నిధిలో భక్తిపరులుగా ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏవేవి ఒక భక్తిపరుని జీవితంలో ఉండాలి అంటే, ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండాలి, ప్రార్థనా జీవితము కలిగి ప్రార్థనకు జవాబును పొందుకునే ఒక జీవితాన్ని కలిగి ఉండాలి, అదేవిధంగా దేవుని ఎదుట నిష్కల్మషమైన నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలి, అలాగే మనుషుల ఎదుట కూడా అదే మనస్సాక్షిని, నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఇంకా సంతుష్టి కలిగినదిగా మన భక్తి అనేది ఉండాలి, దిద్దుబాటును ప్రేమించేదిగా మన భక్తి అనేది ఉండాలి. ఈ లక్షణాలు లేకుండానే నాకు భక్తి ఉంది అంటే అది వాక్యానుసారమైన భక్తి కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. పౌలు గారు రోమాపత్రికలో చెప్పినట్టు ఇశ్రాయేలీయులకు ఆసక్తి అయితే ఉంది కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు అని ఆయన ఎలాగైతే చెబుతూ ఉన్నాడో, నాకు భక్తి ఉంది కానీ నేను చెడుతనము నాలో ఉంది, ఇహలోక మాలిన్యము నాలో ఉంది, ప్రార్థనా జీవితం నాలో లేదు, అయినా సరే నేను భక్తి పరుణ్ణే అంటే వాక్యము దానికి ఒప్పుకోదు అన్న విషయాన్ని మనం గమనించాలి. సంఘానికి వెళ్ళి 2 గంటలు కూర్చొని రావడం భక్తి కాదు, సంఘములో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నంత మాత్రాన భక్తి కాదు. కానీ ఏది భక్తి అంటే ఇహలోక మాలిన్యాలకు దూరంగా ఉండటం భక్తి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటము భక్తి, అదేవిధంగా ప్రార్థనకు జవాబును పొందుకోవటం అనేది భక్తి అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇలాంటి భక్తి ఏంటి అంటే, ఈ భక్తిని సంపాదించుకోవలసిన అవసరం కూడా ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. అంటే ఈ లోకంలో చాలా రకాల ఆస్తులను మనం సంపాదించుకుంటూ ఉన్నాం, కానీ భక్తి అనే ఆస్తిని సంపాదించుకుంటున్నామా అన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలను మనం చూస్తే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములను అయిన అనేక దురాశలలోనూ పడుదురు, అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొని, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అంటున్నారు. అంటే భక్తి అనే దాన్ని, నీతి అనే దాన్ని, విశ్వాసము అనే దాన్ని, ప్రేమను, ఓర్పును, వీటన్నిటి కూడా సంపాదించుకోవడానికి ప్రయాస మన జీవితాలలో ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కూడా మనం చూస్తే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవయ్యుందువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవును అంటున్నాడు. అంటే దైవభక్తి ఎలాంటిది అని అంటే, దానిని నీకు నీవే సాధకము చేసుకోవాలి అంటున్నాడు. దైవభక్తిని సంపాదించుకోవాలి, సంపాదించుకున్నట్టు ప్రయాసపడాలి అంటున్నాడు. కొంతమందికి ప్రొద్దున్నే లేవగానే తప్పనిసరిగా చేసే కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమంది పేపర్ చదువుతారు పొద్దున్న లేవగానే, కొంతమంది ఏమో జాగింగ్ కు వెళ్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అలవాటును ఎలాగైతే చేసుకుంటారో, మన జీవితాలలో కూడా భక్తి అనేది ఒక అలవాటుగా, వాడుకగా ఉండాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, భక్తి అనేది నీ జీవితంలో తప్పనిసరిగా అలవాటుగా, వాడుకగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే భక్తిని సంపాదించుకోవాలి అన్న విషయాన్ని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఏది భక్తి అంటే అని మనం ఆలోచన చేయగలిగితే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడము భక్తి, ఇహలోక మాలిన్యములు అంటకుండా తమను తాము కాపాడుకొనటము భక్తి, మన మనస్సాక్షిని దేవుని సన్నిధిలోను మనుషుల ఎదుటను నిర్దోషమైనదిగా కనపరుచుకొనటము భక్తి, ఇంకా దిద్దుబాటును ప్రేమించేది భక్తి, సంతుష్టిని కలిగి ఉండేది భక్తి. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన ఈ భక్తి అనేది ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా ప్రతిదినము అది కొనసాగుతూ ఉండాలి. అప్పుడే మన జీవితము దేవుని సన్నిధిలో ఎలా ఉంటుంది అని అంటే, ఒక కొర్నేలిని ఎలాగైతే దేవుడు ఒక భక్తిపరుడు అని ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడో, ఒక యోగును గురించి ఎలాగైతే ఒక భక్తిపరుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడో, అలాంటి జీవితాలను, అలాంటి భక్తిని మన జీవితాలలో మనం కనపరుచుకోగలిగితే మనం కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి, గ్రహించి దేవుని కృపకు పాత్రలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.